హాయ్ అండి. ఎగ్గు బీరకాయతో ఇలాగా బీరకాయ ఎగ్ కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి నేను ఒక పావు కేజీ బీరకాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే అందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వరకు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని మనం ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే బీరకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా చాలా చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదా, ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇలా బీరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అంతే, బీరకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది, చక్కగా మగ్గిపోతుంది. చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదా, బీరకాయ ఉల్లిపాయ ముక్కలు అన్నీ చాలా చక్కగా అన్నీ మగ్గిపోయాయి కదా. చూస్తుంటే తెలుస్తుంది కదా, చక్కగా మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక ఎగ్ని కూడా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. ఎగ్ని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టుకొని ఎగ్స్ని ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ముద్దలాగా అలాగే ఉండిపోతాయి. మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అవి చక్కగా పొడి పొడిగా ఫ్రై అయిపోతాయి. లేదంటే చూడండి, అతుక్కుపోతుంది కదా, అలా అతుక్కుపోతూ ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఒక 2 నిమిషాల్లో ఇలా చక్కగా పొడి పొడిగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు అలాగే కారం కూడా వేయలేదు కదా ఇప్పటి వరకు. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ వేసుకోవాలనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఇంత వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం చూడండి మసాలాను కూడా యాడ్ చేసుకున్నాం. ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసి చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇవన్నీ చక్కగా మంచిగా ఎగ్కంతా పట్టుకొని కర్రీ సూపర్గా చాలా చక్కటి టేస్ట్లో వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీరు ప్రతిసారి బీరకాయ తెచ్చుకున్న ప్రతిసారి ఇలాగే కర్రీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని చపాతీ, రోటీ అలాగే రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.